నేడు సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలులోని మంగమూరు రోడ్ మరిచెడు దగ్గర గల తన కార్యాలయంలో మినీ అంగన్వాడీ కార్యకర్త నుండి మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా ఎంపికైన అంగన్వాడీ కార్యకర్తలకు నియామక ఉత్తర్వులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వెంట మద్దిపాడు సిడిపిఓ ఇవాంజలిన్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు శైలజ, సావిత్రి, నాగలక్ష్మి మరియు రాష్ట్ర పొగాకు సమాఖ్య చైర్మన్ మండవ జయంత్ బాబు, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, మొప్పవరపు ధనలక్ష్మి, రాయపాటి శ్రీనివాసరావు, కొల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా అదృష్టవంతులు. ప్రభుత్వం ఎంతో కమిట్మెంట్ తో ఉంది. మీరు ఆ పేరుని మీరు నిలబెట్టాలి, బాధ్యతగా మీరు చేసుకోవాలి. ఎటువంటి చెడ్డ పేరు మీరు తీసుకురాకూడదు. ఆయాగా ఉన్నారు కదా, ఆయాగా ఉన్నటువంటి పేరు ఉందో రెండు బాధ్యతలు మీకే ఉంది. దర్శి జ్యోతిమ్మ, వడ్డే సుభద్ర, అవును ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.